నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మచారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 23/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:33, సూర్యాస్తమయం సాయంత్రం 6:34. తిథి చతుర్దశి రాత్రి తెల్లవారుజామున 2:28 వరకు. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5:54 వరకు. యోగాలు వ్యాఘాత మధ్యాహ్నం 12:34 వరకు. కరణము విష్టి మధ్యాహ్నం 3:31 వరకు. శకుని రాత్రి తెల్లవారుజామున 2:28 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుంచి 1:41 వరకు. గుళికకాలం ఉదయం 10:26 నుంచి 12:04 వరకు. యమగండం ఉదయం 7:11 నుంచి 8:48 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం ఉదయం 11:38 నుంచి 12:30 వరకు. అమృతకాలం ఉదయం 8:32 నుంచి 10:02 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 5:19 నుంచి 6:50 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కమ్యూనికేషన్ బాగుంటుంది. డెసిషన్ మేకింగ్ అనేది చక్కగా ఉంటుంది. సామర్థ్యంతో మీ కష్టంతో ఎఫర్ట్స్ ఉపయోగించి పనులు చేయడానికి మీరు చాలా చక్కగా ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటుగా ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. విద్యార్థులు మాత్రం విద్యా సంబంధమైన విషయాల మీద కొంత ఎక్కువ ధ్యాస పెట్టాలి. రైటింగ్ స్కిల్స్ విషయంలో కూడా తగిన విధంగా మీరు శ్రమతో చక్కగా రాస్తూ ఆ విద్యా విధానంలో రైటింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళాలంటే చదివింది గుర్తుండడానికి వీళ్ళంతవరకు రైటింగ్ ద్వారా మీరు అభివృద్ధి అనేది కనబడుతుంది కనుక ఎంతవరకు ఆ రకమైన ఇది చేసుకోవడం అనేది మంచిది. వృషభ రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ లేకపోతే మాటలతో గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. సంఘంలో గుర్తింపు గౌరవం లాంటిది లభిస్తుంది. అయినప్పటికీ ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి కనుక లాభదాయకంగా మీకు ఆర్థికంగా బాగున్నప్పటికీ రావాల్సిన ధనం అందుతున్నప్పటికీ అదేవిధంగా మీకు అంతే ఖర్చు కూడా కనబడుతుంది కాబట్టి తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున శ్రమకి తగిన గుర్తింపు గౌరవం, వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ ఆలోచనలు, భాగస్వామ్య వ్యవహారాల్లో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక పరంగా ఎదుగుదల కోసం కొత్తగా మీరు ఆలోచన చేయడం, ఆర్థిక విషయాలలో ఆదాయం కన్నా ఖర్చు అనేది అధికంగా ఉండడం కాబట్టి మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో మంచి ఆలోచనలతో మీరు మంచిగా నిర్ణయం తీసుకొని అలాంటి సమస్యల్ని అధిగమించడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఆర్థిక విషయాలైనా వ్యక్తిగత విషయాలైనా దేనికి సంబంధించిన విషయాల్లోనైనా కీలకమైన పరిస్థితిలో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కర్కాటక రాశి వాళ్ళకి అధికమైన ఖర్చులు, అలాగే అధిక శ్రమ, దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆరోగ్య సంబంధమైన ఆలోచనలు, వీటికి సంబంధించిన ఖర్చులు, అలాగే కుటుంబ వాతావరణంలో ఎక్కువ శాతం ఖర్చులు అనేవి మీకు కనబడుతున్నాయి. అంటే మీ వ్యక్తిగత విషయాల్లో కానీ అంటే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు కావచ్చు. అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో అప్లై చేయడానికి చేసే కార్యక్రమాలు, లేకపోతే ఏదైనా దూర ప్రదేశాలకి ప్రయాణాల కొరకు చేసే ఖర్చులు లాంటివి మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి రోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో వీలైనంత వరకు అనుకూలతలు కనబడుతున్నాయి. అది మీ ఆలోచనలతో
లాభదాయకంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మీరు కొత్త కొత్త విధానాల్లో ప్రణాళికలు వేసుకోవడం, అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, వారికి సంబంధించిన ఖర్చులు అంటే వారి విద్యా విధానం కొరకు కానీ, వారి విద్య కొరకు కానీ, విద్యకు సంబంధించిన వస్తువులు కొనుగోలు కొరకు కానీ మీరు ప్రయత్నాలు చేయడం అనేది, లేకపోతే నూతన ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా మీరు ప్రయత్నాలు చేయడం, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టిని కేటాయించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఖర్చు కన్నా కూడా లాభదాయకంగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా అది మీకు కొంత ఖర్చునే సూచిస్తుంది కనుక వీలైనంతవరకు విద్యార్థులకు సంబంధించిన విషయాలైనా లేకపోతే మీ వ్యక్తిగత విషయాల్లోనైనా చక్కటి ప్రణాళికతో ముందుకెడితే ఆ యొక్క ఖర్చు మీకు అనుకూలతల వైపుగా తీసుకెళ్లే అవకాశాలు లాంటివి ఉన్నాయని మనం ఇక్కడ భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, భాగస్వామి వ్యవహారాల కొరకు చేసే వాళ్ళకి ఈ రోజున దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వర్తమానాలు అందే అవకాశం ఉంది. అంటే ఎవరన్నా ఏదైనా వృత్తి కొరకు ప్రయత్నాలు చేస్తున్నా, వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ దానికి సంబంధించిన వార్త మీకు కొంత ఆనందాన్ని ఇవ్వడం కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు కొంత అనుకూలతల్ని చూపించడం కానీ, అలాగే మీ యొక్క భాగస్వామి కానీ మీ యొక్క తల్లిగారితో కానీ సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపించే అవకాశం లాంటిది కనబడుతోంది. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఈ తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో పెద్దల సహకారంతో, అంటే ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటన కొరకు ప్రయత్నం చేస్తారు. మీ యొక్క తోబుట్టువులు కానీ, తోబుట్టువుల లేకపోతే ఒక ముఖ్యమైన మిత్రుల యొక్క కొలీగ్స్ మొదలైన వారి యొక్క సహకారంతో దూర ప్రదేశాల్లో చూడడానికి ప్రయత్నాలు చేయడం, ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన, అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా కొంత కీలకంగా కొంత అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేయడం అనేది మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో ఆకస్మికమైన ఆటంకాలు కానీ, వాయిదాలు కానీ పడే అవకాశం ఉంది కనుక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీళ్ళంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మొదటిగా. అలాగే దాంతోపాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, అంటే మీ యొక్క సంతానం కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీరు వారికి సంబంధించిన ఖర్చులు, వారికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా సాంఘిక సంబంధాలు, మిత్ర బంధాలు అంటే మైత్రి సంబంధాలకు సంబంధించి కానీ, అంటే సంఘంలో గుర్తింపు, గౌరవం, కళారంగంలో ఉండేవారికి మొదలైన వాటి విషయంలో ఈ రోజున మీ ఫోకస్ అనేది చాలా అధికంగా ఉంటే మీ వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకునే విషయాల్లో తగిన విధంగా దానికోసం మీరు ఎక్కువ ఆలోచన చేస్తారు. అయినప్పటికీ అనుకోని వ్యక్తుల విమర్శల వల్ల కూడా కొంత ఘర్షణ ఎదురయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో అధికంగా అంటే శత్రు రోగ రుణాలని అధిగమించడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ముఖ్యంగా ఆ నేపథ్యంలో ఈ యొక్క వృత్తికి సంబంధించి దూర ప్రదేశాల్లో ఏదైనా ఆకస్మికమైన అవకాశాలు లాంటివి, ఇంటర్వ్యూలు మొదలైన వాటికి కూడా అవకాశాలు లాంటివి ఎదుర్కొనే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. దాంతోపాటుగా మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ యొక్క మిత్ర బృందం, స్నేహితుల యొక్క సహకారంతో చక్కటి అవకాశాలని లభ్యమయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అంటే వారి సహకారంతో నూతన వృత్తులకు సంబంధించి కానీ, లేకపోతే ఎంతకీ అవ్వని పని కానీ, అంటే పని అంటే ఏదన్నా ఇప్పటిదాకా ఆగుతూ వచ్చింది, ముఖ్యంగా ఈ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, శత్రువులకు సంబంధించిన విషయాల్లో విజయం సాధించే నేపథ్యంలో, పోటీలకు సంబంధించిన విషయాలు, దేనికి సంబంధించిన విషయాల్లోనైనా సరే వారి యొక్క సహకారంతో కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. కుంభరాశి.
అమ్మ, ఇక కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు అనేవి కొంత హృదయాందోళనలాగా, అంటే చేయగలనా లేదా అని చెప్పి కొన్నిసార్లు మీకు మీరే ఆలోచనలు అనేవి అధికంగా చేసుకోవడం, అంటే మీకు సంబంధించిన విషయాల కన్నా కూడా మీ సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు కానీ ఆర్థిక సంబంధమైన విషయాల మీద కానీ కొంత ఎక్కువ దృష్టి సారించడానికి అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే వారికి సంబంధించి వారి యొక్క ఎదుగుదలకి సంబంధించి కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇది ఎంతవరకు నేను చేయగలను, ఇది ముందుకు వెడుతుందా లేదా అని రకరకాల ఆలోచనలతో కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా సంతానము అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వారి యొక్క పోటీలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఎక్కువ కృషితో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరు. విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఏదైనా పోటీ పరీక్షలు లాంటివి ఏదైనా ఉన్నా కూడా దానికి తగిన విధంగా ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, ఇక చివరగా మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? ఈ మీన రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంత వరకు మీ యొక్క వృత్తి, కుటుంబం, అంటే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాతావరణం, మీ యొక్క ఇండివిజువాలిటీ, ఈ మూటికి సంబంధించిన విషయాల మీద ఎట్ టైం కాన్సన్ట్రేషన్ చేసే విషయంలో మీ మీద మీకు శ్రద్ధ తగ్గ పరిస్థితులు లాంటివి. అలాగే మీ ఫోకస్ ఎక్కువ శాతం గృహాన్ని మీద, గృహంలో వాతావరణం, గృహంలోని సభ్యులు అంటే కుటుంబ సభ్యులు, అలాగే ముఖ్యంగా సంతానం వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి ఆరోగ్యం కావచ్చు, మొదలైన వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచనలు చేయడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే సంతానం యొక్క ఆలోచనలు, ముఖ్యంగా వాళ్ళ యొక్క థింకింగ్ లెవెల్స్, వారి యొక్క కమ్యూనికేషను, వారి విద్యాభివృద్ధి మొదలైన వాటి గురించి వాటిని అభివృద్ధి పరచడానికి మీ వంతు మీరు ఎక్కువ దృష్టి కేటాయించడం వల్ల వ్యక్తిగతంగా మీ మీద మీకు శ్రద్ధ కానీ, మీ యొక్క వృత్తి మీద కాన్సన్ట్రేషన్ కానీ కొంత తగ్గి డొమెస్టిక్ అఫైర్స్, ముఖ్యంగా గృహ వాతావరణం, గృహంలో వ్యక్తుల మీద శ్రద్ధ పెంచుకోవాల్సిన పరిస్థితులు రావడం. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున అందరూ కూడా, ముఖ్యంగా అందరూ చాలా వరకు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తిగత దైవానికి సంబంధించిన దేవాలయాలకు వెడతారు, అది ఒకటి. అలాగే మీకు ఏమాత్రం అవకాశము, ఆసక్తి, సమయం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, వినాయకుడికి సంబంధించిన నామాలు కానీ, అష్టోత్తరాలు కానీ చేయడం అనేది చాలా వరకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. అలాగే దాంతోపాటుగా ఇంకా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజున ఈ యొక్క వినాయకుడికి సంబంధించిన దేవాలయాల సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని మనం ఇక్కడ ఆలోచించవచ్చు. కాబట్టి వీళ్ళంతవరకు వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, అలాగే వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు మొదలైనవన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. వ్యక్తికి వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు, ఆటంకాలని అధిగమించడానికి, మంచి శ్రేయస్సుకి, అనుకున్న పనులలో విజయం సాధించడానికి వినాయకుడికి సంబంధించినవి చేయడం కూడా ఉత్తమమైన మార్గమే కనుక వినాయకుడిని ప్రార్థించడానికి అనుకూలమైన రోజుగా కూడా మనం ఈ రోజుని భావిస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.